మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV Ben. పాడుతా తీయగా చల్లగా హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 26 ప్రీ ఫైనల్స్ కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ముందుగా సంగీత దిగ్గజం మన కీరవాణి గారికి నమస్కారం సార్. లిరికల్ మిరకల్ మిస్టర్ చంద్రబోస్ గారు నమస్కారం సార్. అలాగే మా స్వీట్ స్మైలింగ్ సునీత మేడం నమస్తే మేడం, వెల్కమ్ బ్యాక్. అదే ఉత్సాహంతో మా వాద్య బృందానికి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గివ్ ఇట్ అప్ ఫర్ ద ప్రీ ఫైనలిస్ట్స్ ఆఫ్ సీజన్ 26. ఈ 4 వారాలు అయిన తర్వాత ఈ 6గురిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఇద్దరు ఈ పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యి 4 ఫైనల్స్కి చేరుతారు. ఫైనల్స్లో చేరుకున్న వాళ్ళల్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళకు ఛాంపియన్స్ ఆఫ్ సీజన్ 26 అండ్ వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతి అందజేయనున్నారు. 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు, 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకి బహుమతి అందజేస్తారు. ఇకపోతే ఇవాల్టి థీమ్ ఏంటంటే ప్రకృతితో మమేకమై మట్టి వాసనను, ఆకుపచ్చని అందాలని పాటల రూపంలో వెండి తెరపై ఆవిష్కరించడం అనేది ఒక కళ. ఆ కళను ఇప్పుడు మన ముందు ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాల్లో వచ్చిన ప్రకృతిని పలకరిస్తూ సాగిన అద్భుతమైన సూపర్ హిట్ సాంగ్స్ ని పాడి పోటీ పడబోతున్నారు మా చిన్నారులు. ఇవాల్టి థీమ్ నేచర్ సాంగ్. చరణ్, నాకు ఒక సందేహం ఉంది. సార్, ఎక్కడో ఏదో కొటేషన్ చదివాను పుస్తకంలో, ఏదో పుస్తకంలో, బికాస్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు నేచర్, దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ అన్యాచురల్, ద వర్డ్ అన్యాచురల్. ఇది అన్యాచురల్ అండి అంటావు కదా, ఏదైనా ఒక దాన్ని అన్యాచురల్ అన్నావు అనుకో, దేనంటాం? ఏదో దాన్ని అన్నావు అనుకో, ఒక పనినో, ఒక వస్తువునో, లేదా ఒక సిద్ధాంతాన్నో, ఒక నమ్మకాన్నో, ఇది అన్యాచురల్ అన్నావు అనుకో, అలా నమ్మేవాళ్ళు ఆ వస్తువు మొత్తం అది ఈ నేచర్ లో ఉన్నట్టే కదా. అంతే కదా, బిలాంగ్స్ టు నేచర్. అంతే కదా. అప్పుడు అది నేచురల్ ఇవ్వాలి, అన్యాచురల్ ఎందుకు అవుతుంది కదా? రోజు పాడుకునే పాటలు ఉన్నాయి కదా, కుర్రాళ్ళు, ఇవన్నీ ఇవే పాడుకుని ఇవే మనం నేచర్ సాంగ్స్ అనుకోవచ్చుగా. కుర్రాళ్ళు కూడా నేచర్ కి సంబంధించిన వాళ్ళే కదా బట్టి. అంతే కదా. నేను చంద్రబోస్ గారు అంటావా అంటావా కూడా నేచర్ సాంగ్ అంతేగా. అంతేగా. చెప్పండి చంద్రబోస్ గారు, ఏది న్యాచురల్, ఏది అన్యాచురల్? అసలు నేచర్ అంటే ఏంటి? నాకు తెలిసి నేచర్కి సంబంధించిన పాట మనందరం కలిపి బృందగానంతో ఒక పాట పాడుకొని కట్టేయాలి. ఏంటయ్యా అంటే, విధాత తలపున ప్రభవించినది అని కదా. అందులో సూర్యుడి గురించి, గాలి గురించి అన్ని ఉన్నాయి, మొత్తం అన్ని కవర్ అయిపోతుంది, అన్ని కవర్ అయిపోయినాయి. అది ఒకటి పాడి ఊరుకోవాలి. బట్ ఏ పాట పాడితే అది నేచర్ది కాదు నేను అడుగు ప్రశ్న వేశాను. అంటే పైన చూస్తే ఇప్పుడు పక్షులు, గడ్డి, పూలు, చందమామ, వెన్నెల ఇవన్నీ ప్రకృతి కిందకి వస్తాయి. కానీ కొంచెం లోతుల్లోకి వెళితే ప్రకృతిలో ఉండే ప్రతీది కూడా ప్రకృతికి సంబంధించింది. కాబట్టి మనం లోతుల్లోకి వెళ్లకుండా పైన పాడుకుందామని. కానీ చిన్న అమెండ్మెంట్, ఆ ప్రకృతిలో ఉన్నవి ఏమన్నారు మీరు? లోతుల్లోకి వెళ్లకుండా పైన పాడుకుందాం. కానీ కొంచెం లోతుల్లోకి వెళ్ళాలనుంది. మీరు చెప్పిన గడ్డి, పువ్వులు, ఆకులు, చందమామ, గాలి, వెన్నెల, పచ్చిక వీటితో పాటు ఇక్కడ మన మాతృమూర్తులు మనకు రోజు మనకు సప్లై చేస్తున్న, మనకి దానం చేస్తున్న ఫుడ్ కూడా ప్రకృతే. కాబట్టి చక్కటి భోజన పదార్థాలు లేకపోతే ప్రకృతికి వాల్యూ లేదు. లేదు సార్ అసలు. ఇక్కడ పాట లిస్ట్ నా దగ్గర ఉంది. భోజనానికి సంబంధించిన పాటలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నాను నేను. లేదు సార్. ఓ పని చేస్తాను, నేనే పాడతాను సార్. తప్పకుండా సార్. భోజనానికి సంబంధించిన పాట నేను పాడి, లేడీస్ అండ్ జెంటల్మెన్, మీ కర్తల ధ్వనులతో కీరవాణి గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. ఇవాల్టి ఈ ప్రకృతికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ కీరవాణి గారి పాటతో మనం ప్రారంభించబోతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. చంద్రబోస్ గారు, ఇప్పుడు ప్రకృతికి సంబంధించిన ఈ పాటలు పాడుకునే ఎపిసోడ్లో పక్షులు,
చెట్లు, గాలి, మేఘాలు, ఆకాశం ఉన్నప్పటికీ నాకెందుకో వినాయకుడు స్టోరీ గుర్తొచ్చింది. వినాయకుడు మొత్తం తల్లి చుట్టూ తిరిగి భూమి అంతా తిరిగినట్టే అని చెప్పి ఎక్కడికక్కడ కుమారస్వామిని కన్నా ముందర ఉన్న పద్ధతిలో ప్రకృతి అంటే అమ్మే కదా, అమ్మ మీద పాడితే ప్రకృతి మీద పాడినట్టే అనే ఉద్దేశంతో ఈ పాట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు. ఆ తల్లి సేవ చేసుకున్న బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. ప్రకృతిలోని ప్రతి అణువున అమ్మే కాదా, ప్రకృతిలోని ప్రతి అణువున అమ్మే కాదా. అమ్మ అనురాగం ప్రతి నిమిషం మనదే కాదా. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. ఈ పాట ఇక్కడ కూర్చున్న కంటెస్టెంట్ల తాలూకు మాతృమూర్తులకి అంకితం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బిడ్డలే కాదు, ఎవరి బిడ్డలు పాడినా అంతే వాళ్ళ బిడ్డే పాడుతుందన్న ఆనందంతో వాళ్ళు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇది వారికి అంకితం. ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన ఒక పాటతో మీరు ప్రజెంట్ చేశారు ఇవాళ ఎపిసోడ్. మంచి ఉత్సాహాన్ని కలిగించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇవాళ ఈ మండే ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ తస్లీం. నేచర్లో నీకు నచ్చిన విషయం ఏమిటి? ఫ్లవర్స్. ఫ్లవర్స్. తల్లోనా చెట్లోనా? కలర్ఫుల్ ఫ్లవర్స్, ట్రీస్. ట్రీస్ లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్లవర్? రోజ్. అంతే, సింపుల్. రోజ్, జాస్మిన్, లిల్లీ. లిల్లీ ఈజ్ అ వాటర్ బేస్డ్ ప్లాంట్. లోటస్ కూడా. సూపర్, ఫెంటాస్టిక్. నువ్వు పాడబోయే పాట వివరాలు? నేను పాడబోయే పాట కీరవాణి చిలకల ఫ్రమ్ అన్వేషణ మూవీ. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సని సాని సాని సమగమరి పద సాని సని సాని సాని సమగమరి పద సని రే సగగరి మమ మగపా సాని గప మగరి సని కీరవాణి చిలకల కొలికిరు పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా గరిస పమగ పాని సరిగరిగస నీ పాని పూలలో అందమై నీ గాలిలో గంధమై నా తోటలో చిత్రమై నీ బాటనే నడచిరా నీ గగనాలలో నీ చిరుతారనై నీ అధరాలలో నీ చిరునవ్వునై స్వరమే లయగా ముగిసే సలలిత కలరుత స్వరణుత గతియుత గమకము తెలియకనే కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు వెదజల్లెను తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజుల వాణి కీరవాణి చిలకల కలకల ఆడలేదు వలపులే తెలుపగా నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై సంపెంగలా గాలినై తారాడనా నీడనై నీ కవనాలలో నీ తొలి ప్రాసనై నీ జవనాలలో జాజుల వాసనై ఎదలో ఎదలే కదిలే పడుచుల మనసుల పంజర సుఖముల పలుకులు తెలియకనే కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా జడ్జెస్ ఓవర్ టు యూ. తస్లీం, నమస్తే సార్. నమస్కారం అమ్మా. చక్కగా పాడావు. నీతో పాటు మన హరీష్ కూడా చక్కటి గాత సహకారం అందించాడు. ఎందుకంటే ఆ వాయిస్ లేకపోతే ఇది సంపూర్ణం కాదు. ఈ పాటతో నా జీవితంలో ఒక విశేషం ఉంది. ఏది కీరవాణి పేరు ఉండడం కాదు, దట్ ఇస్ ద లాస్ట్ థింగ్. మా చిన్నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన నన్ను తిట్టారు ఒకసారి. ఈ పాట రిలీజ్ అయిన కొత్తలో ఆయనే ఫస్ట్ విని ఇంటికి క్యాసెట్ తీసుకొచ్చి ఇట్లా అసలు ఎప్పటికైనా నువ్వు చేయగలవా, ఇది ఆర్కెస్ట్రేషన్ అంటే ఇది అని బెదిరించారు ఆయన. దాన్ని బెదిరిపోయి, ఎందుకంటే అందులో అంత క్వాలిటీ కనబడుతుంది, ఆ ఆర్కెస్ట్రేషన్, ఆ వాద్యాల అమరిక, ఆ పాట గ్రాఫ్ అంతా విని నేను భయపడి ఎదురుగా ఒక పెద్ద కొండ ఎక్కాల్సి ఉన్నప్పుడు ఎలా భయపడతారో అలా ఇళయరాజా గారిని పేరు విని భయం వేసిన రోజు అది. ఆయనకు నేను ఫ్యాన్నే, బట్ ఈ పాట విన్నప్పుడు భయం వేసింది. ఎందుకంటే మా చిన్నాన్నగారు నన్ను ఆ పేరుతో తిడుతున్నారు కాబట్టి, ఇలా చేయగలవా నువ్వు, ఇలా కదా చేయాలి, ఏంటి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి తిట్టారు. కాలాంతరంలో నేను సంతోషించే విషయం ఏంటంటే, ఈ పాట స్వరపరిచిన ఇళయరాజా గారు, పాడిన బాలు గారు, జానకి గారు, రాసిన వేటూరి సుందరరామూర్తి గారు, ఇందులో యాక్ట్ చేసిన భానుప్రియ గారు, ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వంశీ గారు, వీళ్ళందరితో కూడా నేను నా కెరీర్లో పనిచేయడం జరిగింది.
పాటను సృష్టించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ నేను పనిచేశాను. వాళ్ళతో మరిపురాని అనుభవాలు ఉన్నాయి, మెమరీస్ ఉన్నాయి. ఇళయరాజా గారితో ఏం వర్క్ చేశారు సార్? ఆయన మ్యూజిక్ చేసింది పాడడం. ఆహా, ఓకే. మొన్న ఆయన recent గా మీరు రాశారు కూడా కదా? నేను రాశాను. ఆయన కొన్ని ట్రాక్స్ పాడాను ఆయన దగ్గర, మన పివి రాజేశ్వరరావు ఆల్బమ్లో. ఆయన స్వరపరిచిన పాటకి డబ్బింగ్ వెర్షన్ నేను ఒకటి పాడాను. ఇట్లాగా అనుబంధం ఉంది. వాళ్ళందరినీ కలిసాను, వ్యక్తులందరినీ కలిసి వాళ్ళతో మెమరీస్ ఉన్నాయి నాకు. అది అప్పుడు నేను భయపడినప్పటికీ కూడా ప్రకృతి ఎంత గొప్పదంటే, ఈ ప్రకృతికి సంబంధించిన పాట పాడుకుంటున్నాం కదా, ప్రకృతి కనెక్ట్ చేస్తున్నాను. ప్రకృతికి ఒక విచిత్ర లక్షణం ఉంది. తను ఎవరికి ఏదైతే వరం ప్రసాదిస్తుందో దాన్ని మళ్ళీ తీసేసుకుంటుంది. ఎవరికైనా తను లోటు చేశానని అనుకుంటే ఆ లోటుని వేరే రకంగా భర్తీ చేసే విచిత్ర లక్షణం ప్రకృతికి ఉంది. సో తొందరలో మనం ఎలిమినేషన్స్కి సమీపించే పిల్లలు మీరందరూ తెలుసుకోవాల్సింది, ఒకటి మనకు లోపించిందంటే దాన్ని భర్తీ చేసే బాధ్యత ప్రకృతి తీసుకుంటుంది. అలా అని చెప్పి మనం బద్దకించకూడదు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. కర్మణ్యే వాధికారస్తే అన్నట్టు మన పని మనం చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి పెద్ద కేర్ టేకర్ ఎవరంటే ప్రపంచంలో తల్లి తండ్రి వీళ్ళు గురువులు వీళ్ళు కాదు, వాళ్ళని మించిన కేర్ టేకర్ ఎవరంటే ప్రకృతి. ఆ ప్రకృతి మనల్ని ఆలనా పాలన మనం చూసుకుంటుందనే భావంతో మనం నిత్యం ఉండాలి అనే ఒక భావం నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా చక్కగా పాడావమ్మా, అభినందన. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. తస్లీం, నమస్తే సార్. నమస్తే. బాగున్నావా? బాగున్నాను సార్. ఇప్పుడు మనం ప్రకృతికి సంబంధించిన పాటలు కాబట్టి మన తెలుగు జాతికి బోలెడని సంపదలు ఉన్నాయి, జాతీయ సంపదలు. బొగ్గు గనులు ఉన్నాయి, బాక్సైట్ గనులు ఉన్నాయి, మైకా గనులు ఉన్నాయి, ఆయిల్ నిక్షేపాలు, గ్యాస్ నిధులు, ఇవన్నీ కూడా మన జాతీయ సంపదలు. అట్లాగే వాటితో పాటు ఇలాంటి సంగీత సంపద కూడా మన జాతీయ సంపద. ఇదంతా అద్భుతమైన పాటలు, అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన బాణీలు కూడా మన జాతీయ సంపద కిందకే పరిగణించాలి. నువ్వు కూడా చాలా బాగా పాడావు. ఒకటే ఏంటంటే చరణంలో ఈ పూలలో అందమై తర్వాత ఈ గాలిలో గంధమై అని చూసావా ఆ వాక్యము, తర్వాత రెండో చరణంలో అదే చోట నీ నవ్వులా అని ఆ వాక్యం, ఆ రెండు వాక్యాల్లో ఏదో లోటు అనిపించింది. మిగతా అంతా చాలా బాగా పాడావు. ఇందులో అలరులు కురిసిన ఋతువుల తడిసిన, అలరు అంటే ఏంటి? తెలియదు సార్. అలరు అంటే పువ్వు, పూలు. తర్వాత సలలిత కలరుత స్వరనుత గతియుత, ఇది కొంచెం సంస్కృతంతో కూడిన సమాసం. సలలితం అంటే అందమైనది, కలరుతము అంటే ధ్వని, స్వరనుతము అంటే స్వరంతో కూడుకున్న, గతియుతము అంటే ప్రయాణించే, అంటే సుమధురమైన స్వరంతో ప్రయాణించే సుందరమైన ధ్వని. ఎవరు ఎవరు? తస్లీం. కీరము అంటే ఏంటి? కీరవాణి అంటే కీరము అంటే ఏంటి? కీర దోసకాయ అంటుంది. తస్లీం, జగదీష్ అని ఒక డ్రైవర్ ఉండేవాడు నా దగ్గర, హట్టి గోల్డ్ మైన్స్ దగ్గర. అతని ఊరు కన్నడ అబ్బాయి. అతను ఒకసారి, బాబు నూడిల్స్ చేసుకుంటూ, మ్యాగీ నూడిల్స్, గ్రీన్ పీస్ పట్టురా అన్నాను. అంటే గ్రీన్ పీస్ పట్టురా అంటే వెళ్ళి ఆకుపచ్చది ఇది ఉంటుంది కదా సామాన్లు తోమే, అది పట్టుకొచ్చాడు. దాన్ని ఏం చేసుకోను మ్యాగీ నూడిల్స్లో, ఎలా నూడిల్స్లో వేస్తే గ్రీన్ పీ, అలాగా కీరా అనేది మంచి ఆన్సరే. కీరము అంటే చిలక. ఓకే సార్. కీరవాణి అంటే చిలక పలుకులు, చిలకల చేసే ధ్వని. కీరము అంటే చిలక. ఓకే సార్. బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. మంచి భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ సార్. తస్లీం, మ్యామ్. నువ్వు నన్ను చాలా సర్ప్రైజ్ చేస్తూ ఉన్నావు నిజంగా. చాలా థ్యాంక్ యూ. ఇవాళ ద వే యూ సాంగ్, ఎస్పెషల్లీ లో నోట్స్, అది కూడా ఆ నేజల్ టచ్ అవ్వకుండా అందులో నుంచి బయటకు వచ్చేస్తున్నావు అంటే నువ్వు సాధన చేస్తున్న తీరు చాలా చాలా మెచ్చుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సాధన చేస్తున్నావు అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. ప్రకృతి అనగానే నాకు తల్లి ప్రకృతి ఒకటే అని అనిపిస్తుంది. ప్రతి పోలిక ప్రేమకి సంబంధించి, అమ్మాయికి సంబంధించి, ఏదైనా అందమైనది, ఏదైనా పసిపాప నవ్వు కానీ ఏదైనా సరే చందమామలా ఉందనో ఇంకోటో ప్రకృతితో పోల్చడం అలవాటు. మనిషి స్వభావం, మనిషి నేచర్ వేరు, మదర్ నేచర్ వేరు. సో ది బెస్ట్ ఏదైనా సరే మదర్ నేచరే. కాబట్టి మనం పక్షులు, గాలి, చెట్లు, ఆ వాతావరణం అంటే చక్కగా అందంగా ఏదైతే ప్యూర్గా కనిపిస్తుందో దానికి రిలేటబుల్ సాంగ్స్ పాడడానికి ఇవాళ ఈ రౌండ్ పెట్టాము అనేది నా భావన. సో ఈ పాట పాడినందుకు, ఇంత బాగా పాడినందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేచర్ సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్
ఎవరంటే శ్రీహర్ష. నేచర్ని ఎంజాయ్ చేసేటట్టుగా ఎక్కడికైనా వెళ్ళావా? ఒక ఊటీ, కొడైకెనాల్, శృంగేరి వెళ్ళేటప్పుడు బెంగళూరు నుంచి శృంగేరి వెళ్ళే హైవే చాలా బాగుంటుంది సార్. ఘాట్ రోడ్, ఆ రూట్ చాలా ఇష్టం నాకు. అక్కడెక్కడైనా ఆగారా? వంట వండుకొని వెళ్ళి అక్కడ ఆగి కూర్చొని చెట్ల కింద భోజనాలు చేయడాలు. మన భోజనాలు జరిగినాయి అనమాట. అవన్నీ క్లీన్ చేసుకొచ్చారా, లేకపోతే అవన్నీ ఆ కుప్ప అక్కడ వదిలేసి వచ్చారా? క్లీన్ చేసుకునే వచ్చాం సార్. మిగిలిన ఎక్స్ట్రా కుప్ప ఏమైనా కనపడితే అవి కూడా క్లీన్ చేశారా లేదా? ఎక్స్ట్రా కుప్ప అంటే సార్ అర్థం కాలేదు సార్. యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఇట్లాగే అక్కడ కూర్చొని వంటలు చేసేసుకొని తినేసి ఆ పేపర్, ప్లాస్టిక్ అన్ని పడేస్తుంటారు లేదు సార్. మీరు చేయలేదు? లేదు సార్. అట్లాంటి కనపడినా కూడా నేను క్లీన్ చేసేస్తుంటాను అనమాట. అంటే నాది క్లీన్ చేయడం కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కుప్ప పడేసి ఉంటే స్వచ్ఛ భారత్. భారత్ నేచర్ మనం, ఎందుకంటే మనం వెళ్తాం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం, అన్ని చూసేసుకొని మనుషులు దాగేసి ఆ ప్లాస్టిక్ బాటిల్ అలాగే పడేస్తాం. అది ఇట్ బికమ్స్. ఒకసారి అయితే నేను కుట్రామంలో ఒక ప్రైవేట్ ఫాల్స్కి వెళ్ళా. అడవిలో చీకట్లో 2 గంటలకి రాత్రి తెలియదు, ఒక 50 అడుగుల నుంచి ఒక ధార ఫుల్ ఫోర్స్ అనమాట. పైకి అలా చూస్తే మొత్తం అడవిలో మధ్యలో అక్కడ మటుకు స్కై కనపడుతుంది రౌండ్గా, ఫుల్ స్టార్స్. దాని కింద కూర్చొని ఆ చల్లటి నీళ్ళల్లో చూస్తే మొత్తం ఆ సోపు కవర్లు, ఆ షాంపూ శాచెట్లు, ఇవన్నీ ఎంత దరిద్రం చేస్తారంటే మన వాళ్ళు నేచర్కి వెళ్ళి అది ఎంజాయ్ చేసేటప్పుడు ఆ సోపులు అవసరమా అసలు కదా? అందుకని నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళినప్పుడు తప్పకుండా యూ మేక్ ఇట్ క్లీనర్ దెన్ యూ ఫైండ్ ఇట్. నేను ఒకటి చెప్తా చరణ్, నా ఎక్స్పీరియన్స్. సార్, నేను కొల్లూరు పుణ్యక్షేత్రానికి వెళ్ళి సౌపర్ణిక నదిలో స్నానం చేయడానికి అక్కడ దిగాను. నాకంటే ముందర ఒక అబ్బాయి చక్కగా షాంపూ అవన్నీ అక్కడ ఏమి, ఇక్కడ షాంపూ సబ్బులు వాడకూడదని బోర్డు ఉన్నప్పటికీ చక్కగా మొత్తం అంతా ఒళ్ళంతా షాంపూ రాసుకుని తలకు రాసుకుని స్నానం చేసి బయటకు వచ్చాడు. ఫ్రెష్గా టవల్ కట్టుకుంటున్నాడు. కట్టుకుని నన్ను చూసి ఒక సెల్ఫీ అడిగాడు. నేను సెల్ఫీ ఇవ్వను, బట్ ఒక కండిషన్ మీద ఇస్తాను అన్నాను. ఏంటని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడ ఈ రూల్స్ని ఉల్లంఘించి నువ్వు అలాగా అక్కడ చేయడం తప్పు. అలా చేసినందుకు గాను నేను బట్టలు వేసుకుని మీతో సెల్ఫీ తీసుకుంటాను. బట్టలు కుదరదు నాకు. ఇప్పుడు ఎలాగైతే నువ్వు ఉన్నావో రుమాలు కట్టుకుని ఇప్పుడు మనం సెల్ఫీ వీడియో తీసుకుందాం, నీకు ఓకే అంటే ఓకే అన్నాడు. నువ్వే కాదు నేను కూడా తీసుకుంటా అని చెప్పి నేను కూడా వీడియో తీసి నువ్వు నాకు ప్రామిస్ చేయి, ఇట్లాగే ఏ నదిలో కూడా నువ్వు షాంపులు సబ్బులు వాడనని చెప్పి నువ్వు ప్రామిస్ చేయని చెప్పి అతను చేయించాను. ఆ వీడియో నా దగ్గర ఉంది. తర్వాత సంచికలో మీకు ప్లే చేసి చూపిస్తాను. తప్పకుండా సార్. ఫెంటాస్టిక్. సరే, నీ పాట వివరాలు చెప్పే. నేను పాడబోయే పాట గీతాంజలి చిత్రం నుండి ఆమని పాడవే హాయిగా. ఆల్ ది బెస్ట్. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా, ఆమని పాడవే హాయిగా. వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా, మనస్సులో నిరాశలే రచించలే మరీచిక, పదాల నాయదా
స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించిపోవు గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో సుఖాలతో పికాలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళానిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోని గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రారేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మనసు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. శ్రీహర్ష, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఇప్పుడు నువ్వు పాడిన ఈ ఈ పాట ఏదైతే ఉందో కరెక్ట్గా నీ వయసు అంతా ఇప్పుడు 19 సార్. 19, 19, 29 సంవత్సరాలు. కరెక్ట్గా 10 ఏళ్ల తర్వాత నువ్వు పాడుకుని చూడు, 100%. అంటే ఇప్పుడు బాగా పాడలేదని కాదు, నీ గాత్ర ధర్మం ఇంకా సపోర్ట్ చేస్తుంది ఈ పాట. తప్పకుండా సార్. సింపథెటిక్ రియాక్షన్ ని తెలుగులో ఏమంటారండి చంద్రబోస్ గారు? సింపథెటిక్ రియాక్షన్, సానుభూతి కూడా ఇంకోటి ఏదో ఉంది. కాదు, సింపథెటిక్ రియాక్షన్ అంటే మీరు తింటుంటే నాకు తినాలనిపించడం, అది కూడా సింపథెటిక్ రియాక్షనే. మీ కళ్ళంటి నీళ్ళు వస్తే కొన్ని వల్నరబుల్ పార్ట్స్ ఉంటాయి, కళ్ళు ఇట్లా మ్యూకస్ మెంబ్రేన్ సంబంధించి సహానుభూతి. ఇంకోటి ఏదో వర్డ్ ఉండాలండి, గుర్తు రావట్లేదు. కానీ పిల్లలు చాలా పాటలు పాడుతున్నారు, కొన్ని పాటలకి సింపథెటిక్ రియాక్షన్ వస్తుంది. అంటే బా నేను కూడా పాడితే బాగున్నాను, ఒకసారి తగిలించుకోండి. అన్నిసార్లు అలా రాదు ఆ ఫీలింగ్. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా. ఈ రాగం అంటే కూడా నాకు చాలా ఇష్టం. అంతే. ఇప్పుడు నాకు వచ్చిన సింపథెటిక్ రియాక్షన్ సునీతకి చాలాసార్లు వస్తుంటుంది, నాకేమో అప్పుడప్పుడు వస్తుంది. ఓకేమ్మా, చాలా చక్కగా పాడావు, అభినందనలు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి పాటకు వస్తుంది కానీ ప్రతి పాట పాడడానికి భయం వేస్తుంది నాకు. నేను పాడతానా? అసలు ఛాన్స్ లేదు. కానీ సార్ పాడుతున్నది అబ్జర్వ్ చేసావా నువ్వు? ఆ డైనమిక్స్ ఎలా అది స్వతహాగా ఉండటం ఒకటి, ఎక్స్పీరియన్స్ ఒకటి, అండ్ ఆ తర్వాత సాహిత్యాన్ని అర్థం చేసుకునే తీరులో కూడా మనం ఎలా పాడతాం అనేది ఆధారపడి ఉంటుంది. అద్భుతంగా పాడావు. నాకు తెలిసి కంప్లీట్లీ ఈ పాడతా తీయగా సీజన్లోనే నేను నీకు వేసినటువంటి హైయెస్ట్ మార్క్స్ ఈ పాటకి. థ్యాంక్ యూ సో మచ్.
శ్రీహర్ష, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారు, సునీత గారు వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి అభినందనలు అందుకున్నావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు అసలు ఎంత పరిపక్వత నీలో. నువ్వు గత సంచికలో పాడిన రాజుగారి పెళ్లిరో పాటకు ఈ పాటకు దాన్ని ఎంత అద్భుతంగా ఆలపించావు, దాని శైలిలో దీని బాణిలో ఎంత అద్భుతంగా ఆలపించావు. అంటే ఎప్పటికప్పుడు నీలో ఉన్న ధాతువు ఏంటంటే వైవిధ్యం. ఎంత వైవిధ్యమో అంత వైవిధ్యం. ఇందులో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే చరణంలో, మొదటి చరణంలో గతించిపోవు గాథ నేనని అంటారు వేటూరు గారు. రెండో చరణంలో గతించిపోని గాథ నేనని. గతించిపోయే గాథ ఏంటి? నాలో ఉన్న కోరికలు, నాలో ఉన్న ఆశలు, నాలో జ్వలించే ఇవన్నీ కూడా, ఆ ఎండమావు లాంటి ఈ ఆశలన్నీ కూడా గతించిపోతాయి. కానీ ఈ చిలకలు, ఈ కోకిలలు, ఈ ఉదయాలు, ఈ ఉగాది వేళలు ఇవన్నీ గతించిపోవు అంటారు. అంటే ఒక మాటతో మొత్తం ఆ సన్నివేశాన్ని మార్చే ప్రక్రియ రచయిత చేతిలో ఉంటుందన్నమాట. నాకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకటే కన్నుంది ఒక రాజుకి. తిరుమల రాయని ఒక రాజు ఉన్నాడు. తిరుమల రాయుడు ఒకటే కన్నుంది. ఆ ఒక్క కన్ను మీద కవిత్వం చెప్పమన్నాడు. అతను నొచ్చుకోకుండా అతను పొగిడేలాగా కవిత్వం చెప్పాలి ఈ కవి. అప్పుడు చెప్పాడు, అన్నాతిని గూడ హరుడవు, అన్నాతిని గూడకున్న అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటి లేకయున్న కౌరవపతివే అన్నాడు. అంటే అన్నాతిని కూడా హరుడవు అంటే నీకు ఒకటే కన్ను ఉంది. నువ్వు నీ భార్యతో కలిస్తే, నీ భార్యతో కొడితే నీకు 3 కళ్ళు, హరుడివి, శివుడివి అవుతావు నువ్వు. అన్నాతిని గూడకున్న అసుర గురుండవు అంటే నువ్వు ఒకడివే ఉంటే కనుక అసుర గురుండు శుక్రాచార్యుడికి ఒకటే కన్ను ఉంది, ఒక కన్ను. అన్నా తిరుమల రాయ కన్నొక్కటి లేకపోయినా కౌరవపతి అంటే ఆ ఒక్క కన్ను కూడా లేకపోతే నువ్వు కౌరవపతి ధృతరాష్ట్రుడివి అన్నాడు. అంటే ఏ సన్నివేశాన్నైనా వాళ్ళ నైపుణ్యంతో, వాళ్ళ నేర్పుతో, వాళ్ళ చాతుర్యంతో కవులు చెప్పే విధానానికి ఉదాహరణ చెప్తున్నా. వేటూరు గారు కూడా మొదటి చరణాన్ని, రెండో చరణాన్ని ఎంత అద్భుతంగా ఒక చిన్న మాట, ఒక చిన్న అక్షరం మార్పుతో ఎంతో అద్భుతంగా వర్ణించారు ఆయన. చాలా మంచి భవిష్యత్తు ఉంది నీకు. థ్యాంక్ యూ సార్. హర్ష, నువ్వు ఇప్పుడు ఈ స్టేజ్ మీద నేను పాడిన ఇంత అందం పాడినా కూడా నాకు అది నా సొంతమైన పాట అని నాకు అనిపించదు. కానీ ఈ పాట ఎందుకో నాకు ఇట్స్ మై ఓన్ అని అనిపిస్తుంది. సో నాకు స్క్రూటిని ఇంకా ఎక్కువ. సో నేనేం చెప్పొస్తున్నానంటే అందరి దగ్గర నుంచి మంచి ప్రశంసలు అందించుకున్నావు, బాగున్నది. నాకు లోపం అనిపించింది. ఒకసారి పల్లె పాడవా? ఆమని పాడవే హాయిగా. ఇప్పుడు ఒక సింగిల్ బ్రెత్లో అన్ని మొత్తం పాడు. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ. ఇది నీకే బెటర్గా అనిపించట్లా? ఎస్. దేర్ ఇస్ అ కనెక్ట్. సోల్ మిస్సింగ్ అనిపించింది నాకు ఈ సాంగ్. టెక్నికల్గా బ్రిలియంట్, అంతా అన్ని స్వరస్థానాలు అన్నీ, పిచ్చింగ్ అన్నీ బాగున్నాయి. ఆ భావం లేదు దాంట్లో, ఆ సోల్ లేకుండా పోయిందన్నది నా అభిప్రాయం. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. నేచర్కి సంబంధించిన సాంగ్స్ పిల్లలు పాడుతున్నారు. ఇవాళ ఈ మండే ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాంగో మ్యాన్ సంపాద్. అందరిలోకి నేచర్కి చాలా క్లోజ్గా ఉన్నది నువ్వే అనుకుంటాను మ్యాంగో మ్యాన్. అంతే సార్ కదా? క్లోజ్ అంటే నేను గార్డెన్ ఉంది కాబట్టి కొద్దిగా ప్రతిరోజు చూస్తూ ఉంటాను. ప్రతిరోజు గార్డెనే చూస్తూ ఉంటావు అనమాట. దాంట్లో చేంజెస్ తెలుస్తుంటున్నా రోజు రోజుకి నీకును? తెలుస్తుంది సార్. నీకు నచ్చిన మొక్క ఏది నీ గార్డెన్లోనే? సార్ టు బి హానెస్ట్ ఏ మొక్కకి ఏ కాయ రాదు సార్, చెప్పాను కదా. కానీ తను పుట్టినప్పుడు మటుకు ఒక చెట్టుకి ఒక మామిడికాయ పూసింది, అంతేనా? ఆర్గానిక్ కదా సార్, అందుకని ఏం రావు. ఎక్కువ రాదు. కానీ సాటిస్ఫాక్షన్ వస్తుంది సార్ మొక్క డేకి ఇది చేస్తున్నప్పుడు. అంటే ఇప్పుడు ఒక మొక్క నాటి ఇలా ఒక 2 days తర్వాత వచ్చాం అనుకోండి, చుట్టూరు మళ్ళీ చిన్న వచ్చేస్తూ ఉంటాయి. అది తీస్తున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ చాలా వస్తుంది సార్ మొక్కలకి. చుట్టూరు గోపితవి, వాటర్ వేసి వాటి వల్ల చేస్తుంటాను. రెగ్యులర్గా చేస్తుంటాను. సరే, అయితే నువ్వు పాడబోయే పాట వివరాలు. నేను పాడబోతున్న పాట మెల్లగా తెల్లారిందో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నా 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 నా
మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా ఓసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తోందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సౌబడితో సంగీతం పలికించే సెలయేళ్ళే పూల చెట్టుకి ఉందో భాష అలల మెట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకు తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వాళ్ళే లేరెవరు. సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే. అద్భుతమైన పాట ఇది, అత్యద్భుతంగా ఆలపించు. థ్యాంక్ యూ సార్. చాలా 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 అసలు హృదయాన్ని కదిలించేలాగా పాడావు నువ్వు. నాకు సాహిత్యం ఎంత నచ్చిందో, శ్రీమణి గారు రాసిన సాహిత్యం. పొలమంతా పొలమారే ఎన్నాళ్ళు నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్ళు నువ్వు విడిచి. రెండో చరణంలో ఎంత భావుకత్వం ఉందంటే, ఒక కావ్య స్పర్శ ఇచ్చాడు. ఒక వాక్యాన్ని మాత్రం, కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే అన్నాడు. అబ్బబ్బబ్బా, నాకు అసలు ఎంత పులకరించిపోయింది ఒళ్ళంతా ఆ మాటకి. అసలు కావ్య స్పర్శ ఇచ్చాడు ఆ మాటతో. శ్రీమణికి మనస్ఫూర్తిగా ఎన్ని వేల అభినందనలు తెలియజేయాలో అన్ని వేల అభినందనలు తెలియజేయాలి ఈ పాటకు గాను. నువ్వు చాలా బాగా పాడావు. ఎక్కడ నాకైతే ఏ లోటు కనిపించలేదు. థ్యాంక్ యూ సార్. సంపత్ సార్ నమస్తే. చాలా చక్కగా పాడావమ్మా. ఇది ఏ రాగం? ఇది శుద్ధ ధన్యాస అనుకుంటాను. శుద్ధ ధన్యాస. ఔడవ రాగం కదా? అవును సార్. ఈ రాగంలో అపశృతులు రాకుండా పాడడం ఈజీ అనుకుంటారు, కానీ అందరూ చాలా ఎక్కువ కంట్రోల్ కావాలి వాయిస్కి ఈ రాగం పాడడానికి. చాలా చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ. నువ్వు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నావు కదా, నేర్చుకుంటా. అది చాలా హెల్ప్ అయింది ఈ పాట పాడడానికి. చాలా చక్కగా పాడామ్మా. అభినందన నీకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి సంపత్, ప్రకృతి అంతా పల్లెటూరులోనే ఉంది అని చెప్పావు ఈ పాటతో.
ఎంత బాగా రాశారో శ్రీమణి గారు. అండ్ సూపర్ హిట్ సాంగ్ కూడా ఇది కదా. అవును. బాగా పాడుతున్నావు, తిరుగు లేకుండా. చాలా ఎపిసోడ్స్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్న ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. నాకున్నటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే శృతి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవ్వటం లేదు. ఇట్స్ హై టైం. ఇంకా మనం దాని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఓకే, మనం నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు మన లైఫ్ స్టైల్లో ఏం మార్పులు వచ్చినా కూడా శృతి పోతుంది. అది చాలామంది మనం ఎవరూ గమనించాం. ఎందుకంటే పరిగెడుతూ ఉంటాం జీవితంలో రకరకాల పనుల్లో. బట్ అట్ ద సేమ్ టైం చాలా విషయాలు, చాలా వ్యవహారాలు మన సింగింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో శృతి కన్సిస్టెన్సీ అనేది నువ్వు ఆకార సాధన చేస్తూనే ఉండుంటావు ఎవ్రీడే. ఏ రకమైన సాధన చేస్తున్నా కూడా నీ లైఫ్ స్టైల్లో కూడా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలేమో ఒక్కసారి గమనించుకో. ఎందుకంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్. షార్ప్ అయిపోతున్నావు సడన్గా, అదొక్కటి మినహాయిస్తే మిగతా అంతా నీ టాలెంట్కి వేలు పెట్టి చూపించేది లేదు. ద వే యువర్ వాయిస్ అండ్ యువర్ సింగింగ్ ఆక్షేపణలు ఏం లేవు. కానీ శృతి దోషాలు మాత్రం చాలా దొర్లుతున్నాయి నాన్న, అదొక్కటి చూసుకో. తప్పకుండా. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రకృతికి సంబంధించిన పాటలు పిల్లలు పాడి పోటీ పడుతున్నారు. ఇవాళ ఈ ఎపిసోడ్లో 3 కంటెస్టెంట్స్ పాడారు. మిగిలిన 3 మరికొన్ని అద్భుతమైన ప్రకృతికి సంబంధించిన పాటలు మీకు రేపు ప్రదర్శిస్తారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో.